హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం నిర్గమకాండము 20వ అధ్యాయం 25వ వచనం. నీవు నాకు రాళ్లతో బలిపీఠంను చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ యాక్చువల్‌గా దేవుడైన యెహోవా వారు ఇశ్రాయేలీయులకు చెప్తున్నారనమాట. సో, మీరు నా కొరకై బలిపీఠం చేస్తున్నప్పుడు దానిని మలచిన రాళ్ళతో చేయొద్దు అని చెప్తున్నారు. అంటే ఇక్కడేంటి బలిపీఠం కట్టడానికి వాళ్ళు రాళ్ళు సమకూరుస్తున్నారనమాట. అయితే సో, ఇశ్రాయేలీయులు అంటే వాళ్ళు ఇలాగ ఆలోచించొచ్చు అని ఇక్కడ దేవుడైన యెహోవా వారు చెప్తున్నారనమాట. అంటే బలిపీఠం కట్టాలంటే రాళ్ళన్నీ స్ట్రెయిట్ ఉండాలి. సో, మేము దాన్ని చెక్కుతాము, ఆ విధంగా చెక్కుదామనే ఆలోచన వస్తుందేమో అని ఇక్కడ దేవుడైన యెహోవా వారు చెప్తున్నారనమాట. సో, మీరు అలాగ చేయకూడదు. రాళ్ళు ఎలాగున్నా అది యాజ్ ఇట్ ఈస్ పెట్టేయండి. అది బలిపీఠం చేయండి అని చెప్తున్నారు. సో, ఇక్కడ దాని నుండి మనం ఏమర్థం చేసుకోవచ్చు. సో, ఇక్కడ యేసుప్రభు వారు మనకందరికీ ఏం చెప్తున్నారంటే, మీరు నా వద్దకు రావాలంటే, సో మీరు నా నుండి ఏదైనా పొందుకోవాలంటే మిమ్మల్ని మీరు మలుచుకొని రావాల్సిన పని లేదు. అంటే నేను ఇలాగ పరిశుద్ధంగా ఉంటాను, నేను ఈ అలవాటు మానేస్తాను, లేకుంటే నేను ఈ బలహీనత నుండి విడుదల పొందుతాను, ఆ తర్వాత నేను యేసుప్రభు వారి వద్దకు వస్తాను, ఆ తర్వాత నేను మందిరానికి వెళ్తాను, ఆ తర్వాత నేను బైబిల్ చదువుతాను అనుకుంటే అది పొరపాటు అవుతుంది అని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ఏ పరిస్థితిలో అయినా సరే, అంటే మనము బాగా జీవిస్తున్నప్పటికీ, మనం బాగలేక మనం ఉన్నప్పటికీ కూడా ఎలాగా ఉన్నా సరే మనం ఆయన వద్దకు రావాలి అనేది ఆయన చిత్తము. సో, ఇక్కడ ఆయనకు బలి ఇవ్వాలంటే వాళ్ళు కరెక్ట్ అయిన రాళ్ళపైన బలి ఇవ్వాలి అని యేసుప్రభు వారు ఇక్కడ ఏం సెలవు ఇవ్వట్లేదు. సో, రాళ్ళు ఎలాగైనా ఉండని, అయితే మీరు దాన్ని మలచకూడదు, మీరు దాన్ని ఇలాగ సరిదిద్దకూడదు, అండ్ మీ పనిముట్లు కూడా మీరు దానికి తగిలించకూడదు. అలాగ చేస్తే అపవిత్రం అవుతుంది. ఎలాగ ఉన్నాయో రాళ్ళు అలాగనే దాంతో కట్టేసి మీరు బలి నర్పించండి అని ఇక్కడ దేవుడైన యెహోవా వారు ఇశ్రాయేలీయులకు సెలవిస్తున్నారు. సో, ఆ విధంగా ఈరోజు మనకందరికీ కూడా ఏం చెప్తున్నారంటే, మీరు ఏ పరిస్థితిలో అయినా ఉన్నా సరే, మీరు ఎంత నీతిమంతులైనా లేకుంటే అసలు నీతి అనేది ఏది లేకున్నా సరే, మీరు జస్ట్ నా వద్దకు రండి, నేను మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తాను, నేను మిమ్మల్ని పరిశుద్ధులనుగా తీరుస్తాను, నా ద్వారానే నీతి, నా ద్వారానే పరిశుద్ధత కలుగుతుందని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మేము ఎలాంటి వారమైనా సరే మీ వద్దకు వస్తే మీరు మమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తారు, మీరు మమ్మల్ని పరిశుద్ధులుగా తీరుస్తారు. నీతి, పరిశుద్ధత, రక్షణ అనేవి మీ వల్లనే కలుగుతుంది అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారు ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మీ వద్దకు వచ్చుటకు సహాయం చేయండి తండ్రి. వారు ఎటువంటి గిల్టీ ఫీలింగ్స్ కావచ్చు, బాధలు కావచ్చు, ఏవి పెట్టుకోకుండా, అనవసరమైన ఆలోచనలకు తావివ్వకుండా ప్రతిరోజు మీ గడపల వద్ద కనిపెట్టుకునేందుకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.